ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియోస్ని మనకు నచ్చిన ఫోటోలతో అయినా సరే లేదా మన దగ్గర వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్తో అయినా సరే ఇలాంటి వీడియోని తయారు చేసుకోవచ్చు. అది కూడా మనకు నచ్చిన సాంగ్ పైన కూడా తయారు చేసుకోవచ్చు. నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. మీకు ఇదే సాంగ్ పైన కావాలనుకుంటే కూడా ప్రెజెంట్లు అయితే ఇస్తాను. సో ప్రెజెంట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో అయితే మనం ఈ ఎడిటింగ్ని ఎలిట్ మోషన్లో చేసాం. ఇక్కడ నేను ఎలిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు రెండు ప్రెజెంట్లు ఇస్తాను కదా, అందులో వచ్చేసి ఒకటి బీట్ మార్క్ అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో మీరు ఈ సాంగ్ పైన కాకుండా వేరే సాంగ్ పైన చేస్తున్నట్లయితే బీట్ మార్క్ ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకోకుండా ఓన్లీ షేక్ ఎఫెక్ట్ను మాత్రమే ఇంపోర్ట్ చేసుకోండి. అంటే వేరే సాంగ్ని చేస్తుంటే ఓకేనా, దానిపైన వీడియో తయారు చేసుకుంటే. లేదు ఇదే సాంగ్ పైన మీరు వీడియో తయారు చేసుకుంటాం అనుకుంటే ఈ రెండు ప్రెజెంట్లని ఇంపోర్ట్ చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఏదైనా సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ పైన బీట్ మార్క్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి మీకు ఉదాహరణ కోసం చూపిస్తాను బీట్ మార్క్ ప్రెజెంట్ ఎలా ఉంది అనేది. చూడండి, ఇక్కడ మీకు ఒక సాంగ్ లేయర్ ఉంటుంది, అక్కడక్కడ మీకు రెడ్ కలర్తో బీట్ మార్క్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా. సో వాటి సహాయంతో మనం ఫోటోలు అయినా సరే వీడియోలు అయినా సరే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లాంటి బీట్ మార్క్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సాంగ్ని సెలెక్ట్ చేసుకోమని వస్తుంది కాబట్టి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను మీకు చూపించడం కోసం కాబట్టి ఏదైనా ఒక నార్మల్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సాంగ్లో మనకు బీట్స్ కనిపిస్తాయి కదా, అంటే మనకు వినిపిస్తాయి కదా. సో అట్లా మనం ఆ బీట్కు తగ్గట్టుగా మార్క్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సపోజ్ ఈ ప్లేస్లో మనకు బీట్ అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ మనకు వైట్ కలర్లో ఒక లైన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఆ లైన్ దగ్గర, అంటే ఆ టైం లైన్ ఉంది కదా, సో దాని దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఒక బీట్ మార్క్ అయితే క్రియేట్ అయింది. అలాగే మీరు ఏంటంటే నెక్స్ట్ ఇంకో ప్లేస్లో కూడా మీకు బీట్ వస్తుంది కదా, ఆ బీట్ వచ్చిన ప్లేస్లో మళ్ళీ ఇక్కడ మీరు వైట్ మార్క్ ఉంది కదా, అంటే టైం లైన్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. చూడండి మనకి ఇంకో బీట్ మార్క్ అయితే యాడ్ అయింది. ఇట్లా అనమాట, ఇట్లా మీరు మీకు నచ్చిన ప్లేస్లో ఇట్లా ఈ లైన్ని ఉంచుతూ జస్ట్ ఆ టైం లైన్ పైన క్లిక్ చేస్తే మీకు మార్క్స్ అయితే క్రియేట్ అవుతాయి, ఓకేనా. మీకు అర్థమైంది కదా, ఇలా మీరు బీట్ మార్క్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సాంగ్ పైన ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే. సో నేను అదే దానిపైన ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నేను చెప్పినట్టుగా చేయండి. మీరు ఇందులో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు వీడియోలతో అయినా సరే చేసుకోవచ్చు, ఫోటోలతో అయినా సరే చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మీరు ఈ వైట్ మార్క్ ఉంచిన తర్వాత ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీ దగ్గర వీడియో అయినా సరే ఫోటో అయినా సరే ఉంటుంది కదా, అందులో ఒక దాన్ని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సపోజ్ వచ్చేసి నేను వీడియో పైన అయితే తయారు చేస్తున్నాను కాబట్టి వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న సౌండ్ మనం అంటే వీడియో సెలెక్ట్ చేసుకుంటే సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ మనకు ఉండదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సౌండ్ అయితే మొత్తం 0 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఆ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా అదంతా కట్ అవుతుంది. లేదు మీకు ఇదే వీడియో మీకు కంటిన్యూగా కావాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే అది మీకు 2 ముక్కలుగా విడిపోతుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ వీడియోని క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది మళ్ళీ ఇంకో ముక్క అవుతుంది. సో ఇట్లా మీరు ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే ఒకటి వీడియో యాడ్ చేసుకుంటే ఇలా చేయండి. లేదు వేరే వీడియోలు సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటే ఈ రెడ్ మార్క్ వరకు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, నేను వీడియో అంటున్నానని ఇదే విధంగా మీకు ఫోటోలకు కూడా అప్లై అవుతుంది, ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫోటోలకైనా సరే వీడియోకైనా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ దగ్గర ఉంచి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకోటి నేను ఇక్కడ సపోజ్ మీకు చూపించడం కోసం వేరే వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడుందో అక్కడ ఉంచేసి సో ఈ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు వీడియో సెట్ అయిపోయింది కాబట్టి సో అంతవరకు రెడ్ మార్క్ వరకు మాత్రమే ఉంచుకుంటున్నా. తర్వాత వాల్యూమ్లో దానికి ఉన్న సౌండ్ అయితే 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి 2 వీడియోలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగే నేను ఇక్కడ ఇంకో వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ వీడియో పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ కట్ అవుతుంది. తర్వాత వీడియోని మంచిగా అడ్జస్ట్ చేసుకొని వాల్యూమ్ ఆప్షన్లో దానికి సౌండ్ని 0 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఇట్లా 3 వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్ని అయినా సరే ఫొటోస్ని అయినా సరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3.33 సెకండ్స్ దగ్గర నుంచి మనకు చిన్నగా బీట్ మార్క్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకు 6.12 సెకండ్స్ దగ్గర ఎండ్ అవుతాయి. సో అంతవరకు మనం ఒకటి వీడియోని సరే లేదా మన దగ్గర ఎక్కువ వీడియోస్ ఉంటే వేరే వీడియోస్ని అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒకటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి
ఒక వీడియోని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, నాకు ఈ వీడియోలో మధ్యలో ఉన్న ప్లేస్ అయితే కావాలి, అంటే నాకు ఇక్కడ నుంచి వీడియో అయితే కావాలి. సో ఇక్కడ నేను ఈ వైట్ మార్క్ నుంచి వీడియోని క్లిక్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. నాకు స్టార్టింగ్లో ఉన్నదంతా కట్ అయిపోయి ఇక్కడ నుంచి వస్తుంది వీడియో. సో ఇప్పుడు నాకు ఇది వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి రావాలి కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. అది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో వీడియో చూస్తున్నాను కదా, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే దీనికి ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదే వీడియోని. సో అక్కడ మనకు నెక్స్ట్ రెడ్ మార్క్ ఉంది కదా, అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి, మనకు అది కట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉండాలి. సో చూడండి, ఇట్లా మీరు వీటిని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే అని ఇక్కడ మీకు చూసారు కదా, ఇలా మీరు మీకు నచ్చిన వీడియోలతో అయినా సరే లేదా మీకు నచ్చిన ఫోటోలతో అయినా సరే మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చిన్నగా ఒక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అందులో ఏం చేయాలంటే ఒక వీడియో ఉంటుంది కదా, ఇందులో ఒక వీడియోని క్లిక్ చేసి ఎక్కువగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ పైన అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో చిన్న క్లిప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్కువ జూమ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, ఇలా మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, ఒక్కొక్క దాంట్లో మీకు డిఫరెంట్ ప్లేసెస్లో మీరు ఇట్లా చూపిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, ఫోటోని. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా నేను అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు ఈ 6.12 సెకండ్స్ దగ్గర మళ్ళీ మనకు రెడ్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ ఉంచేసి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే మీకు నచ్చిన ఇంకోటి వీడియో అయినా సరే ఫోటో అయినా సరే ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి సో వీడియోని క్లిక్ చేసి దీన్ని అంతవరకు మాత్రమే ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తూ మీరు ఎండ్ వరకు, ఓకేనా, ఎండ్ వరకు ఎన్నైతే వీడియో పడతాయో సో అట్లా మీరు వీడియోలైనా సరే ఫోటోలైనా సరే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో డిఫరెంట్ వీడియోలని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, నేను ఎండ్ వరకు మొత్తం ఇక్కడ వీడియోలను అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు నచ్చినవి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వీటికి షేక్ ఎఫెక్ట్లు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కానీ మనం ఒకసారి బ్యాక్ అయితే వచ్చేద్దాం. షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు 3 షేక్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఒకటి బ్లాక్ బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బ్లింక్ ఎఫెక్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్లింక్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి ఇందులో ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇంతకుముందు చిన్నగా మీకు ముక్కలుగా కట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి కదా, సో వాటికి లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ ఉంటుంది. అక్కడ గట్టి ఎత్తి పట్టుకుని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ వీడియోస్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో సో టోటల్గా 8 లేయర్స్ అయితే ఉంటాయి. సో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటికీ గ్రీన్ కలర్ తీసేసి ఓన్లీ ఈ ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా, దీనికి ఒక్కదానికి ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో అట్లా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు వాటికి ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఓకేనా, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఫోటోది అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ చిన్నగా ముక్కలు కట్ చేసిన ఫోటోల తర్వాత మళ్ళీ మనకు నార్మల్గా ఉంటాయి ఒకే సైజులో ఫోటోలు అన్నీ కూడా. సో అందులో మీరు ఏంటంటే ఫస్ట్ ఒక దాని ఉంది కదా ఒకటి, సో దాన్ని లెఫ్ట్లో కనుబొమ్మకి ఉంది కాబట్టి అక్కడ గట్టి ఎత్తి పెట్టుకోండి. దానిపైన ఉన్న ఫోటో లేయర్ కానీ వీడియో లేయర్ కానీ దాన్ని వదిలేసి మళ్ళీ దానిపైన ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దానిపైన ఉన్న దాన్ని వదిలేసి మళ్ళీ దానిపైన ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి వీడియోలో మీకు అర్థం కాకపోతే ఒక్కొక్కటి మధ్యలో వదిలేసేయండి. ఓకేనా, వదిలేసి మిగతా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా, సేమ్ ఇలాగే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, సో టోటల్గా ఇవి 8 లేయర్స్ అయితే వస్తాయి. ఓకేనా, తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఈ పైన ఉన్న 3టికి గ్రీన్ కలర్ తీసేసేయండి. ఈ ఎఫెక్ట్ దాని ఇది సైజు ఉంది కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇది వచ్చేసి అలాగే ఎఫెక్ట్ది రెండుటికి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంచి పేస్ట్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఇక చివరిగా 3వ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసిన తర్వాత
ఇప్పుడు మీరు మధ్య మధ్యలో వదిలేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, వాటికి లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ ఉంది కాబట్టి అక్కడ వాటిని గట్టి ఒత్తి పెట్టుకొని సేమ్ ఇంతకుముందు మీరు ఏవేవైతే మధ్య మధ్యలో వదిలేశారో అలా వదిలేసిన వాటిని మాత్రమే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా ఇలాగా. సో ఇవి కూడా మీకు వచ్చేసి టోటల్గా 8 అయితే ఉంటాయి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి పైన 3టిని తీసేసి ఈ 2 ఉన్నాయి కదా, ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అలాగే ఈ ఎఫెక్ట్స్ రెండుటికి గ్రీన్ కలర్ ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. ఓకేనా. సో మీకు ఎఫెక్ట్లు అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇందులో ప్రివ్యూ అనేది కొంచెం నార్మల్గా వస్తుంది, కాకపోతే ఎందుకంటే వీడియోస్తో నేను చేసిన కాబట్టి సరిగ్గా ప్లే అవ్వదు. కాకపోతే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది వీడియో వచ్చేసి. ఇక్కడ ప్రివ్యూ అనేది కొద్దిగా ల్యాగ్ అవుతూ ప్లే అవుతుంది కాబట్టి వీడియోస్తో చేసిన కాబట్టి అంతగా ప్లే అవ్వదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.